ఐఫోన్ అందరికీ ఎంతో ఇష్టం. కానీ అసలు దాని అర్థం తెలుసా? ఒక్కవేళ అర్థం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. అసలు ఎప్పుడు మీకు ఈ సందేహం రాలేదా? ఐఫోన్లో ఐ అనేది ఎందుకు ఉంటుంది, అసలు ఏంటి అనేది ఎప్పుడన్నా ఆలోచించారా? యాపిల్ కంపెనీ ఐఫోన్లకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్కి అభిమానులు ఉంటారు. ఏటా ఈ ఐఫోన్ సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఫోన్ డిజైన్స్, అడ్వాన్స్ ఫీచర్స్, సెక్యూరిటీ, కెమెరా సెట్ ఇవన్నీ చూస్తే మాత్రం ఐఫోన్ ద బెస్ట్ అని అనిపించుకుంది. ఇవన్నీ మాకు తెలుసు, ఇంకేంటమ్మా కొత్త అనుకుంటున్నారా? ఐఫోన్ అంటే కొత్త విషయమేనండి. అసలు ఐ అనేది ఎందుకు ఉంది అనేది ఈ క్వశ్చన్. ఐఫోన్, ఐప్యాడ్, ఐమ్యాక్ ఇలా అన్ని యాపిల్ కంపెనీ ప్రోడక్ట్లు వాటి హై క్వాలిటీ లుక్ పాపులర్ అయిపోయాయి. వీటి స్లీక్ డిజైన్ అందరినీ ఇట్టే ఆకట్టుకుంటుంది, సొంతం చేసుకోవాలనే కోరిక కూడా కలిగిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా మందికి యాపిల్ ప్రోడక్ట్ వినియోగదారులకు ఐఫోన్లోని ఐ అంటే కూడా ఇప్పటికీ చాలా మందికి తెలియదు. 1998లో స్టీవ్ జాబ్స్ ఐ అనేది కేవలం ఒక పదానికి పరిమితం కాదని ఇది 5 పదాలను సూచిస్తుందని పేర్కొన్నారు. ఐఫోన్లో ఐ అంటే ఇంటర్నెట్, ఇండివిజువల్, ఇన్స్ట్రక్ట్, ఇన్ఫార్మ్, ఇన్స్పైర్ ని సూచిస్తుందంట. టెక్నికల్ గా కూడా ఐ అలాంటి అఫీషియల్ మీనింగ్ లేదని స్టీవ్ జాబ్స్ కూడా స్పష్టం చేశారు. ఇది కేవలం ఉద్యోగులకు, కస్టమర్లకు కంపెనీ విలువలను తెలియజేయడానికి మాత్రమే, పర్సనల్ ప్రొఫైల్ ఇన్స్ట్రక్షన్ మాత్రమే అనే చెప్పారు. యాపిల్ కంపెనీ దాని ప్రోడక్ట్ల పేరుతో ఐ వెనుకున్న అర్థాన్ని స్పష్టంగా అయితే ఎప్పుడూ పేర్కోలేదు. ఔత్సాహికులు, వినియోగదారులు మాత్రం ఊహాగానాలు, చర్చలకు అవకాశం వచ్చింది. అసలు ఐకి అర్థం ఏంటి అని చెప్పి చాలా మంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఐ మీనింగ్ ఏంటి ఆలోచించారా? కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.